బాలాసోర్ ఘటనకు నిరసనగా ఇవాళ ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ సహా 8 పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాల బంద్కు మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. బాధితురాలిని రక్షించడంలో బీజేపీ విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితుడిని రక్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. పలు చోట్ల రైల్వే స్టేషన్స్ లోకి వెళ్లిన నిరసనకారులు రైళ్లను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. చంద్తో చాలా చోట్ల బస్సులు దీనికి సంబంధించి బస్టాండ్లకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం అక్కడ బంద్ కొనసాగుతోంది. బస్సులు మొత్తం బస్టాండ్కే పరిమితమయ్యాయి. వారు రోడ్డుపై నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. मुख्यमंत्री तुरंत इस्तीफा जमा अमर सोमेश्वरी को न्याय प्रदान अमर दाबी सोमेश्वरी को न्याय प्रदान మృతికి నిరసనగా వారందరూ బంద్కు పిలుపునిచ్చారు. రైళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లి రైళ్లను ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రోడ్లపైకి పెద్ద ఎత్తున జెండాలు, బ్యానర్లు పట్టుకుని వచ్చి విద్యార్థికి న్యాయం చేయాలంటూ డౌన్ డౌన్ అనే నినాదాలతో మొత్తం బంద్ కొనసాగుతోంది ప్రస్తుతం.